హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరం కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి తిరుపతి వ్లాగ్ అండి. మేమైతే తిరుపతి వెళ్తున్నాము. అది కూడా శివరాత్రి రోజండి మేము తిరుపతి వెళ్తున్నాము. చెన్నై నుంచి అయితే మేము తిరుపతికి బయలుదేరిపోయాము. మార్నింగ్ 7:30కి అయితే బయలుదేరాము. ఇంకా ఇక్కడైతే రెస్టారెంట్ దగ్గర ఆగాము. ఇంకా టిఫిన్ ఏమైనా చేసి బయలుదేరుద్దామని చెప్పి. మేమైతే ఇప్పుడు తిరుపతి అయితే చేరుకున్నామండి. మాకైతే 4 అవర్స్ పట్టింది ఇక్కడికి రావడానికి. ఎందుకంటే బాగా స్లోగా వచ్చామన్నమాట. సేఫ్టీ ఇంపార్టెంట్ కదా, అందుకని మా వారైతే చాలా మెల్లగా వచ్చారు. ఇంకా ఆ కొండ చూసారండి. ఈ కొండ మీదే ఏదో సంఘం ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ రాళ్ళైతే ఆ సంఘం ఆకృతిలో ఉంటుంది. ఇక్కడికి రాగానే మనకైతే ఒక పాజిటివ్ వైబ్ అయితే మాత్రం ఉండదండి. నాకైతే ఆ ఫీల్ చాలా అనిపించిందండి. ఇంకా ఇటువైపు కొండ చూసారా, స్వామివారు పడుకున్నట్టు అనిపిస్తుందండి చూస్తే. నాకు అలాగే అనిపించింది. నేనైతే తిరుపతి అయితే ఫస్ట్ టైం వస్తున్నామండి. నాకు పెళ్ళి అయ్యి 12 ఇయర్స్ అయిందండి. అప్పటి నుంచి అనుకునే ఉంటాను తిరుపతి వెళ్దామని చెప్పి. కానీ ఏదో ఒక కారణం వల్ల ఇక్కడికి రాలేకపోయానేమో. ఏమో స్వామివారు ఇప్పుడు పిలిచారేమో, అందుకనే ఇప్పుడు వచ్చామేమో అని అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే తిరుపతి ఆ స్వామివారి పిలవకుండా ఎవరూ రాలేదని చెప్తారు కదా. అలాగే ఇక్కడైతే మేము రైల్వే స్టేషన్ దగ్గర అయితే వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే మా అత్తయ్య గారు మావయ్య గారు విజయవాడ నుంచి ట్రైన్కి అయితే ఇక్కడికి వస్తున్నారు. సో వాళ్ళని పికప్ చేసుకొని ఇంకా తిరుమల అయితే వెళ్ళాలి. ఇంకా వాళ్ళు వచ్చేదాకా అక్కడ వెయిట్ చేసి వాళ్ళని పికప్ చేసుకొని ఇప్పుడు తిరుమల అయితే మేము వెళ్తున్నామండి. మేమైతే ఇక్కడ తిరుమల అయితే చేరుకున్నామండి. ఇంకా రూమ్ మనకి ఎక్కడ ఇచ్చారా అనేది కనుక్కోవాలి కాబట్టి ఇక్కడ ఇంకా వెయిట్ చేస్తున్నాము. రూమ్ ఇంకా రావడానికి చాలా టైం పట్టేటట్టు ఉంది కాబట్టి మేమైతే ఇంకా మా వారును మా అబ్బాయి మా మావయ్య గారు గుండు చేయించుకుంటా అన్నారు. మేమైతే నేను మా
పాప, మా అత్తయ్య గారు 3 కత్తులైతే ఇస్తామని అనుకున్నాము. సో, అందుకని చెప్పి ఇంక అక్కడికైతే వెళ్తున్నామండి. ఇంకా మేము రూమయితే మాకిచ్చారండి. రూమ్ ఇవ్వడం కూడా చాలా లేటయింది. ఇంగ మేము ఇక్కడికొచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనానికైతే ఇంక బయలుదేరగాలి. ఈరోజు పెద్ద రష్‌గా ఏమి లేదు. శివరాత్రి కాబట్టి నార్మల్‌గానే ఉంది. ఈ వ్లాగ్ వచ్చేసి నెక్స్ట్ డే అండి. మా అత్తయ్య, మావయ్య వాళ్ళైతే వెళ్ళిపోయారు. వాళ్ళని డ్రాప్ చేసేసి మా వారైతే వచ్చారు. అక్కడి నుంచి బస్సు ఉంటది కిందకి. సో, బస్సు ఎక్కిచ్చేసి ఇంకా మేమిక్కడ చూసేది చాలా ఉంటాయి కదా! అవన్నీ చూసుకొని వెళ్దామన్నారు. సో, అందుకనని చెప్పి ఇంక మా వారు అత్తయ్య గారిని, మావయ్య గారిని డ్రాప్ చేసి వచ్చారు. నైట్ దర్శనం మాత్రం చాలా చాలా బాగా జరిగిందండి. నాకెందుకునో ఆ స్వామివారినే చూస్తూ అలాగే ఉండిపోయాను నేనైతే. నాకు ఆ స్వామివారిని చూడంగానే నా కళ్ళ నుంచి నీళ్ళైతే కారుతూనే ఉందండి. తెలియకుండా ఎందుకనో నా కళ్ళ మీద చాలా నీళ్ళొచ్చేసింది. నాకు ఆ స్వామివారిని చూడంగానే ఒక పాజిటివ్ వైబ్ అయితే మాత్రం వచ్చిందండి. నాకు చాలా బాగా అనిపించింది. ఆ గుడిలో చాలా సేపు కూర్చునిపోయానండి. ఇంకొకసారి కూడా తిరుపతి రావాలండి కోరుకుంటున్నాను నేనైతే. ఇంకా ఇక్కడ స్వామివారి పాదాలు అవన్నీ ఉన్నాయి కదా! అవన్నీ చూద్దామని ఇంకా ఇక్కడికి వచ్చామండి. అంటే స్వామివారు ఈ కొండ మీద మొట్టమొదటిసారి వచ్చిన ప్లేస్ అనమాట ఇది. సో, ఇక్కడ స్వామివారి పాదాలైతే ప్రతిష్ఠించుంది. సో, అవి చూడ్డానికైతే ఇంకా ఇక్కడికైతే మేము వచ్చామండి. ఇంకా అలాగే ఇక్కడ చాలా చాలా ప్లేసులు ఉన్నాయి. చాలా చూడ్డానికి ఉన్నాయని చెప్పారు. సో, ఇంకా అవన్నీ చూసుకొని బయలుదేరొద్దామని అనుకున్నాము. ఇక్కడ అయితే ఇంకా ఫొటోస్ దిగుదాం అనుకున్నాను అందరం కలిసి. సో, అందుకని చెప్పి ఇంకా ఇక్కడైతే ఫొటోస్ అయితే దిగామండి మేము. కానీ ఇక్కడ ఏమైందంటే ఫస్ట్ వాళ్ళు చెప్పేటప్పుడు ఫొటోస్ తీసి ఫ్రేమ్ కట్టి ఇచ్చినందుకు 250 అన్నారు. తీరా తీసేసరికి 500 అన్నారు. అలా చాలాసేపు అక్కడైతే ఆర్గ్యూ అయింది. అందుకనే మీరు ఎప్పుడైనా అక్కడికి వెళ్ళినప్పుడు క్లియర్గా అడిగి తర్వాత తీసుకోండి. ఎందుకంటే ఫస్ట్ ఒక మాట తర్వాత ఒక మాట అయితే వాళ్ళు చెప్పారు. అందుకని చెప్తున్నానండి.
ఆకాశగంగ దగ్గరకైతే వచ్చామండి. ఇక్కడ వాటర్ చూసారండి. పైన ఎక్కడో కొండ మీద నుంచి కిందకి అలా ఫ్లో అవుతూ ఉండేది. ఎన్నో ఔషధాల చెట్లు తాక్కొని వస్తుందండి ఈ వాటర్. ఇది తాగితే చాలా మంచిదంటారు. సో నేను కూడా అయితే ఈ వాటర్ అయితే తాగామండి. చాలా చాలా స్వీట్గా అనిపించింది వాటర్ అయితే. ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా ఈ వాటర్ అయితే తాగి తల మీద కూడా చల్లుకొని, ఇంకా బాటిల్స్ కూడా ఈ వాటర్ అయితే ఇంటికైతే తీసుకెళ్తున్నారండి. ఇప్పుడైతే ఇక్కడ పాపాసనం దగ్గరకైతే వచ్చామండి. ఇక్కడ వాటర్‌లో స్నానం చేస్తే మనం చేసుకున్న పాపాలన్నీ తొలగిపోతాయని అంటారు. సో మేమైతే స్నానం అయితే చేయలేదు, కానీ వాటర్ అయితే తల మీద అయితే చల్లుకున్నాను. ఇక్కడ గంగాదేవి గుడి కూడా ఉన్నాయి. అక్కడికెళ్ళి దేవిని కూడా దర్శనం తీసుకున్నాము. తిరుపతి వచ్చావు కాబట్టి ఇక్కడి నుంచి ఏదైనా తీసుకొని ఇంటికి వెళ్ళాలి కదా. సో అందుకని చెప్పి ఇంకా ఫొటోస్ అవి అయితే చూస్తున్నారు. మా వారికి అయితే చూడంగానే ఆ పైన ఉన్న వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే చాలా బాగా నచ్చింది. ఇంకా ఇంకా చాలా ఫొటోస్ అయితే చూస్తున్నారు, ఏ ఫోటో తీసుకోవాలని చెప్పి. నాకు కూడా ఆ ఫోటో అయితే చాలా బాగా నచ్చింది. ఎందుకో మా ఇద్దరికి ఒకేసారి ఆ ఫోటో అయితే నచ్చింది. సో ఇద్దరికి ఒకేసారి అనిపించింది కదా, మనం ఇంకా ఆ ఫోటోనే తీసుకుందామని చెప్పి ఇంకా ఆ ఫోటోనే తీసుకున్నామండి. ఇంకా మేమైతే ఇంటికి బయలుదేరిపోతున్నామండి. ఈ తిరుమలలో చూడాల్సినవి, దర్శనం చేసుకోవాల్సినవి అన్నీ చూసాము. ఏమైనా మర్చిపోయి ఉండే మళ్ళీ నేను కంపల్సరీ తిరుమల అయితే వస్తాము, ఆ స్వామి వారిని నేను మళ్ళీ దర్శనం చేసుకోవాలి అనుకొని నేనైతే కిందకైతే దిగుతున్నామండి. ఈ కొండ దిగినప్పుడు నా మనసు మొత్తం అదే ఉంది. ఆ స్వామి వారిని నేను దర్శనం చేసుకున్నప్పుడు ఉన్న ఆ ఫీలింగ్లోనే ఉన్నాను. ఈ కొండ మీద ఉన్నంతసేపు నాకు ఒక పాజిటివ్ వైబ్ లాగే ఉందండి. నేనేదో లోగల్లో ఉన్నట్టు నేనైతే ఫీల్ అయ్యానండి. మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ వేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మీరిచ్చే ఒక్కొక్క లైక్ నాకు మోటివేషన్గా ఉంటుందండి. చిన్న చిన్న యూట్యూబర్లను కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.